చూస్తుంటే నోరు ఊరిపోతూ నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉన్న ఈ హల్వా దేవుడికి నివేదనగా పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చాలా చాలా టేస్ట్గా చేసేయచ్చు. తిన్న వాళ్ళకి మనం దేంతో చేసామో చెప్తే గానీ తెలియదు, అంత బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. ఈ వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి నివేదనగా పెట్టడానికి ఎప్పుడు చేసే పరమాన్నం పాయసంతో పాటు నేను హల్వా తయారు చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలు నివేదనగా పెట్టడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఇష్టంగా ప్రసాదంగా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేశానో చూసేద్దామా. ఈ హల్వా చేయడానికి శనగపిండి కావాలి, అలాగే పంచదార, కొద్దిగా బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా అది, ఇలాచీ పౌడరు, హల్వాలో వేయడానికి ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్. నేను ప్రసాదంగా చేస్తున్నానని ఆవు నెయ్యి తీసుకున్నాను, మామూలు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వేస్తున్నాను. ముక్కలుగా కట్ చేసి వేయిస్తే చిన్న ముక్కలుగా అయిపోయినాయి, త్వరగా మాడిపోయి హల్వాలో వేసాక టేస్ట్ అంత మంచిగా ఉండదు కదా, అందుకనే కట్ చేయకుండా వేయిస్తున్నాను. కావాలంటే వేయించాక కట్ చేసుకోవచ్చు. అలాగే కిస్మిస్ కూడా ముందు వేయడం లేదు, అవి ఇట్టే వేగిపోతాయి కదా, లాస్ట్లో వేసి స్టవ్ ఆపేస్తే ఆ వేడికే వేగిపోతాయి. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, వీటిని అదే కడాయిలో ఉంచకుండా వేరే ప్లేట్లో పక్కకు తీసేస్తే మాడకుండా ఉంటాయి. ఇప్పుడు హల్వా చేయడానికి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకుని వేడెక్కాక ఫ్లేమ్ని లోలో పెట్టుకుని నెయ్యి వేయకుండా 1 కప్పు శనగపిండి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా పచ్చిది వేయించడం వల్ల హల్వా చాలా చాలా టేస్ట్గా వస్తుంది. శనగపిండిలో తేమంతా పోయి పొడి పొడిలాడుతూ వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. రంగు మారకుండా మంచి వాసన వస్తుంది కదా, శనగపిండి వేగిన స్మెల్, అది వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త వేగింది కదా, దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కరాచీ నూనె కూడా వేసి కలిపి కలిపి వేయించుకోవాలి. కలపడం ఆపితే కింద అడుగంటిపోయి రంగు మారిపోతుంది, అందుకని కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోతేనే హల్వా టేస్ట్గా వస్తుంది. ఈ పిండే కాదు, గోధుమ పిండి హల్వా చేసినా, పల్లి హల్వా చేసినా, ఏది చేసినా తప్పకుండా బాగా వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉంది కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి 2.5 కప్పులు, అంటే మన శనగపిండి తీసుకున్న కప్పుతో 2.5 కప్పులు నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు పిండి బాగా వేగిపోయింది, మాయిశ్చర్ అంతా పోయింది, రంగు కూడా మారలేదు, కొద్దిగా గోల్డెన్ రంగులో వచ్చింది, అంతకంటే ఎక్కువ రంగు రాకూడదు. నాకు కనీసం 10 నిమిషాలు పట్టింది వేగడానికి. దీనిలో ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. అది కూడా కొద్దిగా వేసి ఉండలు లేకుండా బాగా నెయ్యిలో వేయించాలి. పిండిని మనం ముందే వేయించేసాం కదా, ఇట్టే నెయ్యిలో వేగిపోతుంది. ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టే వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారి మంచి కలర్ వస్తుంది కదా, ఉండలు లేకుండా బాగా వేయించుకోవాలి. కలపడం ఆపేస్తే అడుగంటే రంగు మారిపోతుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. నెయ్యి అంతా వేసేయకుండా 2 స్పూన్లు నెయ్యి ఉంచేసాను, ఆఖరిన వేస్తాను. ఇప్పుడు దీనిలో హల్వా సాఫ్ట్గా క్రీమీ స్ట్రక్చర్ రావడానికి నేను 1 గరిటెడు పాలమేగడ వేస్తున్నాను, చాలా బాగుంటుంది. పాలమేగడ లేకపోతే పాల పౌడర్ కానీ, లేకపోతే 1 టేబుల్ స్పూన్ కోవా కానీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బరకగా పొంగితే చాలా చాలా బాగుంటుంది. దీనిలో ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. డైరెక్ట్గా నీళ్ళల్లో కలిపి వేసేయచ్చు, కానీ ఇలా వేయడం వల్ల హల్వాకి క్యారమిల్ టేస్ట్ వస్తుంది. పంచదార బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అలాగే వేడి చేసుకున్న నీళ్లు కొద్దిగా వేసి ఉండలు లేకుండా తిప్పుతూ కలుపుకోవాలి. వేగిన పిండి కదా, ఉండలు కట్టినట్టు అనిపించినా కలిపేటప్పటికి మెత్తగా ఉండలు లేకుండా కలిసిపోతుంది. అలా ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని 10 నిమిషాలు కలుపుతూ కాస్త నెయ్యి ఉంచేసుకున్నాం కదా, అది కూడా వేసేసి కలుపుకోవాలి. చూసారా అసలు ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చిందో. దీనిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడిపోతుంది. ఇప్పుడు నైవేద్యంగా పెట్టుకోవడానికి హల్వా రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.